Hare Krishna Mataji's and Prabhuji's. Dandavat Pranam to everyone. My humble obeisances to my gurus and Siksha gurus. So, ఈ శ్లోకం అందరూ చెప్పండి. నారాయణం నమస్కృత్య నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం దేవీం సరస్వతీ వ్యాసం తతో జయముదీరయేత్ తతో జయముదీరయేత్ నష్టప్రాయేషు భద్రేషు నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ భక్తిర్భవతి నైష్టికీ కృష్ణాయ వాసుదేవాయ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ దేవకీ నందనాయ గోపకుమారాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. నవవిధ భక్తి ఎవరైనా చెప్పండి. నవవిధ భక్తి మాతాజీ. స్మరణం, శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సత్యం, ఆత్మనివేదనం. హరి బోల్. ఇవాళ స్కూల్ హాలిడే అంట కదా అందరికీ? హరి బోల్. యా, రీజన్ లేదు, ఏదో హాలిడే అని చెప్పారు. తెలుసా మీకు? బంద్ మాతాజీ రోజు. భారత్ బంద్ కదా మాతాజీ. ఓకే, చెప్పండి. భారత్ బందా? ఓకే మాతాజీ. ఈ ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఏదో సెలవు ఇచ్చారు మధ్యలో. ఓకే, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మాతాజీ. లక్ష్మీ మాతాజీ చెప్పండి ఏంటి? కాదు మాతాజీ, జయశ్రీ మాతాజీ. మా తోటి కోడలు జాయిన్ అయింది మాతాజీ. 2 days అయింది, నిన్న ఈరోజు. ఓ, హరి బోల్. థ్యాంక్ యూ, గుడ్ డెవలప్మెంట్. ఎవరు అంటున్నారు? మీ తోటికోడలే కదా, మీ వదిన అనుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ మీరు ఏమైనా చెప్పాలనుకున్నారా? మ్యూట్ లో ఉన్నారు. నవవిధ భక్తి అంటే చెప్పాలనా మాతాజీ అని అడిగినాను. చెప్పండి మాతాజీ. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. హరి బోల్. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద. నాగలీలా మాతాజీ హ్యాండ్ రేస్ చేశారు, చెప్పండి. ఇదే చెప్దామనుకుందామండి. చెప్పండి. నవవిధ భక్తి. చెప్పండి. జై శ్రీకృష్ణ. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మ నివేదనం. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మనం లెసన్ లోకి వెళ్దాం ఇప్పుడు. ఇంకా మనం సగం పూర్తి చేసుకున్నాము. 18 అధ్యాయాల్లో 9 అయిపోయినాయి, ఈరోజు 10. సో అక్కడ ఎటువంటి ఆటంకం లేకుండా చక్కగా మనం అన్ని కవర్ చేసుకున్నాము. ఇంకా మిగతా హాఫ్ కూడా చాలా బాగా జరగాలని అందరూ ప్రార్థించండి. మనము ఎక్కడ ఏ బ్రేక్ లేకుండా కంప్లీట్ చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. హరే కృష్ణ. సో మనము మన లెసన్స్, మన పాఠాలు, మన అండర్స్టాండింగ్ అన్నీ కూడా ఎవరికి అంకితం చేస్తాము? గురువు గారికి అంకితం చేస్తున్నాము. అంకితము కృష్ణ కృపామూర్తి ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపక ఆచార్యులు. హరే కృష్ణ. సో ఇక్కడ యాక్రోనిమ్ అంటే సంక్షిప్తం ఏమిచ్చారంటే HEAR అంటే హియర్ అన్నమాట. హియరింగ్ అంటే ఫస్ట్ మనం నవవిధ భక్తిలో
శ్రవణం చాలా చాలా ముఖ్యము అని చెప్తున్నారు. సో చెవులు వినిపించినంతనే మనసులో లగ్నమవుతుంది ఏదైనా కానీ. అక్కడి నుండి మనకి వెలుపలికి మళ్ళీ మాటల ద్వారా, పాటల ద్వారా, కీర్తనల ద్వారా వెలుపలికి వస్తుందన్నమాట. సో ఈ అంటే గీత యొక్క సారాంశం అని ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత. ఆ గీత మొత్తం ఇప్పుడు వరకు చదివింది, భగవంతుడు చెప్పిన యొక్క సారాంశం అంతా దీంట్లో ఉంటుంది. యాక్సెప్టెన్స్ అంటే మనం ఇంత తెలుసుకున్న తర్వాత మనం అంగీకరిస్తామా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. ఆర్ అంటే రివీల్స్, వెలువడించు అంటే మళ్ళీ మనకి వెల్లడించడానికి, అంటే మనం చదువుకున్నది మనం ఏంటి అనేది గుర్తించడం అన్నమాట. హరే కృష్ణ. సో విభాగం 1లో మనకి ఫస్ట్ హియరింగ్. 4 ఉన్నాయి విభాగాలు. 4లో HEAR హియర్ కదా, ఫస్ట్ది శ్రవణం అంటే హియరింగ్. సో ఇక్కడ ముఖ్య శ్లోకం పంపాపాల్ మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. ధన్యవాదాలు. శ్రీ భగవానువాచ భూయో ఏవ మహావోః శృణు మే పరమావచ యథా తేహం ప్రియమాన్యా వాక్ష్యామి హితకామ్యా. హరే కృష్ణ మాతాజీ, you are reading first sloka of 10th adhyaya. But Okay. here it is given as 10.7. You see the screen. ఓకే మాతాజీ, సారీ. 10.7. ఏతం విభూతిం యోగం చ మామియో వెత్తి తత్వతః సో వికల్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయ. హరే కృష్ణ మాతాజీ. మనీషా మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. మనీషా మాతాజీ మీరు ఒకసారి చదవండి. 7 చదవాలా మాతాజీ? 7, 10.7. ఏతాం విభూతిం యోగం చ మమ ఏ వేతి తత్వతః సో వికల్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. హరి బోల్ మాతాజీ. ఇక్కడ మనము ఒక్కొక్క అధ్యాయం ఒక రోజు చెప్పుకుంటున్నామంటే సంక్షిప్తంగా ముఖ్య అంశాలు చెప్పుకుంటాం. సో 1 నుండి అన్ని శ్లోకాలు చెప్పుకునేది భక్తి యోగా అట్ హోమ్ అని వస్తుంది ఆ ప్రోగ్రాము. దానిలో మనము అప్పుడు చెప్పుకుంటాం. అది 3rd లెవెల్ అనమాట. ఫస్ట్ లెవెల్ 18 రోజుల గురించి 18 అధ్యాయాలు. ఒక్కొక్క అధ్యాయంలో ముఖ్య అంశాలు ఏంటి అనేది మనం తెలుసుకుంటాము. దానివల్ల మనకి భగవద్గీత మీద ఇంట్రెస్ట్ పెరిగి అది చదవాలి అని అనిపిస్తుంది. ఆ తర్వాత శ్లోకాలు ఎలా చదవడము, ముఖ్య శ్లోకాలు ఏంటి అనేది మన గురువులు సెపరేట్ చేశారు. 700 శ్లోకాల నుండి 108 శ్లోకాలు. ఆ నెక్స్ట్ క్లాస్లో 108 శ్లోకాలు అందరము చదువుకొని అవి ముఖ్యంగా నేర్చుకొని అవి ఎలా ఆచరించాలో కూడా మనము తెలుసుకుంటాం అన్నమాట. ఆ తర్వాత 3rd లెవెల్లో వచ్చేది భక్తి యోగా అట్ హోమ్ అని 1వ శ్లోకం నుండి 700 శ్లోకాలు వరుసగా శ్లోకం చెప్పుకుని అర్థము, భాష్యము అన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. అది 3rd లెవెల్ అన్నమాట. సో మనం ఇక్కడ ఉన్నట్లయితే, అంటే గ్రూప్లో ఉన్నట్లయితే నియర్లీ ఒక 6 months కంటే ఎక్కువ జరుగుతుంది అనమాట ఈ 3 కోర్సెస్ చేసినాక. వీటి తర్వాత భాగవతము ఇంకా వేరేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది ఒక ఆర్డర్గా వెళ్తాం మనం. హరే కృష్ణ. సో ఇక్కడ ఈ శ్లోకంలో 7వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నాడు చూద్దాం. ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః సో వికల్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. అంటే నా ఈ దివ్య విభూతులను, యోగాశక్తిని యథార్థముగా ఎరిగిన వాడు విశుద్ధ భక్తియుక్త సేవలో నెలకొనగలడు. ఈ విషయంలో ఎట్టి సందేహం లేదు. సో ఇక్కడ నేను విభూతులు అంటే మొదట్లో ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు ఏమని అనుకున్నామంటే కృష్ణుడి యొక్క ఐశ్వర్యాలు, షడైశ్వర్యాలు అని అంటాం. అవి ఏంటి అంటే బలము, స్ట్రెంగ్త్, కీర్తి, ఐశ్వర్యము, జ్ఞానము, సౌందర్యము, వైరాగ్యం. సో ఈ 6 కూడా షడైశ్వర్యాలు భగవంతుడిలో ఉన్నాయి. సో అందుకే భగవాన్ అన్నాం శ్రీకృష్ణుని. ఇవి 6 కూడా అందరిలో ఉండవన్నమాట. కాకపోతే ఇప్పుడు బలము అంటే నాకు ఉంది బలం, మీకు కూడా ఉంది, కానీ కృష్ణుడికి ఉన్నంత బలం ఉండదన్నమాట.
ఒక ఉదాహరణ ఏదైనా చెప్తారా? బలమైన పని ఏమైనా చేస్తారా కృష్ణ పరమాత్ముడు పాస్ట్ టైమ్స్ లో? హరే కృష్ణ మాతాజీ. ఎత్తిండు మాతాజీ. గోవర్ధనగిరి మాతాజీ హరి బోల్ హరి బోల్. గోవర్ధనగిరి పర్వతాన్ని చిటికని వేలు మీద ఎత్తి పట్టుకున్నారు చిన్న వయసులోనే, 5-6 సంవత్సరాలు, 7 అనుకోండి ఆ సంవత్సరాల్లో, అంత చిన్న బాలుడు. అది చాలా బలమైన పని. ఇంకొకటి అణగదొక్కుతాడు కదా, అదేంటి? కాళండి. పాము మీద ఎక్కి డాన్స్ చేస్తాడు. ఓకే. ఇంకోటి పాతాళానికి దొక్కుతారు చిన్న బాలుడు దాగొచ్చి. వామనావతారం మాతాజీ, బలిచక్రవర్తి. మాతాజీ. బోల్. సో వామనావతారం. సో ఇవన్నీ కృష్ణుడి యొక్క బలాన్ని మనం చూసాం. ఓకే. కృష్ణుడి చంపింది ఉంది కదా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. పూతనాని కూడా చంపింది ఉంది కదా. పూతనాన్ని కూడా చంపాడు. అక్కడ బలం ఉపయోగించలేదు, తెలివి ఉపయోగించాడు. చిన్న బాబు కదా, ఏంటి పాలు తాగాడు, ఆ విషం పాలన్నీ తాగేసి ఆమెకు మోక్షం ఇచ్చేసి కొరికేస్తాడు అనమాట. అప్పుడు ఆమె చనిపోతుంది. ఓకే. కీర్తి, కృష్ణుడి యొక్క కీర్తి ఉదాహరణ ఏమన్నా చెప్పగలరా? హరే కృష్ణ. గ్లోరిఫికేషన్, ఆయన యొక్క కీర్తి, ఆయనను గొప్పగా చెప్పుకోవడం. ఎవరన్నా చెప్తారా? అంటే భక్తులు చెప్పింది కూడా మీరు చెప్పొచ్చు. మాతాజీ అంటే పండ్లు అమ్మే ఆమె దగ్గర పండ్లు తీసుకొని ఆమెకి బంగారం ఇస్తాడు కదా బుట్టలో. వజ్ర వైడూర్యాలు, నాణ్యమైనవన్నీ ఇస్తూ ఉంటాడు. ఆయన యొక్క కీర్తి అంటే ఆయన యొక్క గొప్పతనం అందరూ చెప్పుకోవడం అన్నమాట. స్నేహం కూడా మాతాజీ, కుచేలుడి యొక్క స్నేహము. సో ఇలా ఐశ్వర్యము, ఇప్పుడు చెప్పిన ఉదాహరణ వస్తుంది మళ్ళీ ఐశ్వర్యంలో కూడా. కుచేలుడు సుధామాకి ఆయనకు ఉన్నంత ఐశ్వర్యం ఎవరి దగ్గర ఉండదన్నమాట. లక్ష్మీదేవి ఆయన దగ్గరే ఉంది కాబట్టి చాలా ఐశ్వర్యవంతుడు. కుచేలుడికి అంటే సుధామకి చాలా ఇస్తారు కదా, భవనాలు, భవంతిలు, బంగారు, వజ్ర వైడూర్యాలు, బట్టలు, చాలా ఐశ్వర్యం ఉంది అని చెప్పుకోవచ్చు. జ్ఞానం అన్ని వేదాలు రాశారు కదా మాతాజీ, అన్ని వేదాలు చెప్పారు. పురాణాస్, ఉపనిషత్స్ అన్ని కృష్ణుడే మనకు ఇచ్చారు కదా. అది భగవద్గీతలో తెలుసుకున్నారు. కానీ పాస్ట్ టైమ్స్ లో ఏదన్నా ఉదాహరణ ఇవ్వగలరా? చాలా జ్ఞానం ఉపయోగించి తెలివిగా ఏమన్నా చేశారా కురుక్షేత్రంలో గాని ఇంకెక్కడైనా? హరే కృష్ణ మాతాజీ, జరాసుని తెలివి జ్ఞానం ద్వారా చంపించారు మాతాజీ. సూర్యుడిని మూసేసి. ఓకే. సౌందర్యము, బ్యూటిఫుల్. ఎవరైనా చాలా అంటే మోహితులు అవుతారా కృష్ణుడిని చూసి? గోపికలు కూడా ఒకరు అంటే ఒకరు కృష్ణుడి కోసం. అండ్ వైరాగ్యం అంటే ఏంటి ఇక్కడ? వైరాగ్యం అంటే కృష్ణుడు ఏం చేశారు? అంత రాజు, ద్వారకాధీష్ కదా, రాజు వచ్చి ఎవరికి సారథిలాగా ఉన్నారు? అర్జునుడికి రథసారథి అయ్యారు కదా. సో దట్ ఈస్ వైరాగ్యం అన్నమాట. సో ఇలా ఇన్ని 6 విభూతులు కలిగిన, అంటే ఇక్కడ నా ఈ దివ్య విభూతులు అంటే, విభూతి అంటే ఏంటి అనేది 6 షడైశ్వర్యాలు శ్రీకృష్ణుడివి చెప్పుకున్నాం. ఓకే. సో యోగాశక్తిని యథార్థముగా ఎరిగిన వాడు విశుద్ధ భక్తియుక్త సేవలో నెలకొనగలడు. అంటే సమ్వేర్ సమ్ డిస్టర్బెన్స్ ఈస్ దేర్. మీరు అందరూ మ్యూట్ లో వెళ్ళండి అమ్మా ప్లీజ్. మనీషా మాతాజీ మీరు చూడండి. మాతాజీ మీరు కోహోస్ట్ చేయలేదు నన్ను. అవునా? హోస్ట్ చేసిన తర్వాత అది రిమూవ్ చేసిన తర్వాత చేయలేదు. Even Pampapal Mataji also can look after. Some sounds are coming. Okay Mataji, I'll look. పిల్ల అర్చినట్టు ఏదో డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. I didn't observe that she is not host. Okay Mataji, sure Mataji. Thank you.
సో ఇక్కడ ముఖ్య శ్లోకం అని చెప్తున్నారు. ఎందుకంటే భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు నా ఈ దివ్య విభూతిని, యోగాశక్తిని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు నియుక్తుడు కాగలడు, ఈ విషయం ఎట్టి సందేహం లేదు అని చెప్తున్నాను. అంటే దేవాది దేవుడికి సంబంధించిన జ్ఞానము ఆధ్యాత్మిక పరిపూర్ణత అత్యున్నత దశ. అంటే ఆయన యొక్క జ్ఞానము అత్యున్నతం, ఆయన యొక్క శక్తి అత్యున్నతం. అన్నీ కూడా ఈ 6 ఏవైతే చెప్పుకున్నామో చాలా ముఖ్యమైనవి, అత్యున్నతము. ఆయన బాలుడుగా చేశాడా, యూత్లో అంటే యవనంగా ఉన్నప్పుడు చేశారా లేదా పెద్ద అయిన తర్వాత చేశారా అనేది క్వశ్చన్ మార్క్ కాదు. ఆయన అందం ఎటువంటిది అంటే మనం ఎక్కడా కూడా ఆయనకు వృద్ధాప్యం వచ్చినట్టు ఎక్కడన్నా చూసామా? ఎక్కడైనా ఒక ఫోటో కనిపిస్తుందా? లేదు మాతాజీ. అంటే ఆయనకు ఆధ్యాత్మిక శరీరం అన్నమాట. మానవుడిలాగా వచ్చినా సరే ఆధ్యాత్మిక, అది ఒక గొప్ప విభూతి. సో ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడు ఆయనే భగవంతుడు మనం నమ్మినప్పుడు ఆయన నియుక్తుడు కాగలడు. అంటే భక్తియుక్త సేవలలో అన్ని ఇప్పుడు మనం క్లాస్లో వింటున్నాము, క్లాస్ కూర్చున్నాము, ఇది ఒక భక్తి సేవనా, మనం ఒక టైం పాసా? భక్తి సేవ మాతాజీ. అది కూడా ఒక భక్తి సేవ. ఎందుకంటే భగవంతుడి గురించే మనం మాట్లాడతాం, వేరేవేమి మాట్లాడుకోము ఇక్కడ. మనం ఏదో మాట వరుసకి బ్రేక్ఫాస్ట్ చేశారా, బాగున్నారా అంతవరకే, కానీ ఇంకా డీటెయిల్గా మనము వెళ్ళమన్నమాట. సో అందుచేత ఇది కూడా ఒక భక్తి సేవ. అంటే ప్రచారం అంటే మన గురువులకి చాలా ఇష్టం. కృష్ణుడే అన్నాడు, నా గురించి 2 డివోటీలు ఒక దగ్గర చేరినట్లయితే, 2 భక్తులు నా గురించి ఎప్పుడు మాట్లాడుకున్నట్లయితే వాళ్ళు కూడా తప్పకుండా విశుద్ధ భక్తియుక్త సేవలో ఉన్నట్టు అని అర్థం అన్నమాట. అంటే యథార్థంగా కృష్ణుణ్ణి తెలుసుకున్నవాడు చక్కగా ఈ విషయం తెలుసుకుని ఉంటారు. సో వాళ్ళ అందులో ఎటువంటి సందేహం లేదు అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఇచ్చారు, ఏంటి అంటే విశ్వజనులకు పలువురు పితృదేవతలు కలరు, వారందరూ దేవాది దేవుడైన శ్రీకృష్ణుని నుండియే జన్మించిరి. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే ఈ పితరులందరికీ పరమపిత. అంటే మన తాతలు ముత్తాతలు ఎక్కడికో వెళ్ళినట్లయితే మనం చూసింది కృష్ణుడే ఫస్ట్ అని చెప్తున్నారు. సో నిజానికి ఇవన్నీ కృష్ణ భగవాని కొన్ని విభూతులు మాత్రమే. ఈ విభూతులలో దృఢ విశ్వాసము కలిగినట్టి వ్యక్తి గొప్ప శ్రద్ధతో ఎట్టి సందేహము లేకుండా శ్రీకృష్ణుణ్ణి అంగీకరించి భక్తియుక్త సేవలో నెలకొనును. శ్రీకృష్ణ భగవానుడు ప్రేమయుక్త సేవ పట్ల ఆసక్తిని మరియు శ్రద్ధను పెంపొందించుకొనుటకు ఈ ప్రత్యేక జ్ఞానము ఎంతో అవసరము. ఈ శ్రీకృష్ణ భగవాన్ దివ్యత్వం నెరుగుటలో ఎవరునూ నిర్లక్ష్యం చూపరాదు. శ్రీకృష్ణుని దివ్యత్వం ఎరిగి మానవుడు హృదయపూర్వకంగా భక్తియుక్త సేవలో ప్రతిష్ఠితమగును అని చెప్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ శ్లోకాకి వెళ్దాం. మనం ఏం చెప్పారో చూద్దాం. సో విభాగం 1 నుండి మనము ఏంటి నేర్చుకున్నాము అంటే, ఎంత ఎక్కువగా వింటే అంత ఎక్కువగా భక్తియుక్త సేవలో స్థిరపడతాము అని చెప్తున్నారు. అయితే ఇక్కడ 10.1 ఇచ్చారు. అంటే మొదటి శ్లోకంలో ఈ విభూతులు షడైశ్వర్యాలు మనం తెలుసుకున్నాం కదా, అవి మొదటి శ్లోకంలో ఉన్నాయి. అంటే కృష్ణుడి యొక్క గొప్పతనం తెలుసుకున్నప్పుడు కృష్ణుడి గురించి వినాలి అని ఇంకా అనిపిస్తుంది కదా. సో అది వింటూ ఉంటే ఇంకా వినాలి అని మనం తెలుసు, భక్తి సేవలో స్థిరపడతాము అని చెప్తున్నారు. సో 2వ శ్లోకంలో ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాం మనం. దేవతా సమూహాలు గాని మహర్షులు గాని నా ప్రభావమును నా విభూతులను ఎరగలేరు. ఎందుకనగా సమస్త దేవతలకు మహర్షులకు నేనే మూలము. సో ఆయన నుండే వచ్చింది. ఇప్పుడు బ్రహ్మ సంహితలో ఏం చెప్పారంటే ఆయన పరమ పురుషుడు అని చెప్పారు. అతని కంటే గొప్పవాడు మరి ఒక్కరు లేరు అని బ్రహ్మనే ఒప్పుకుంటున్నాడు అన్నమాట. ఆయన బ్రహ్మ యొక్క తండ్రియే కదా. ఎవరు? కృష్ణుడు. ఏ విధంగా చెప్తాం మనం తండ్రి అని?
ఆయన ఆయన అగ్ని ఆయన నుంచి బొద్దులో పుట్టినాడు. అన్నమాట. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. We are good, Prabhuji. I'm taking class now. Class is going on. Today morning we were there in the class, Prabhuji. I know that. We will come in the evening, Prabhu. Evening 5 o'clock I'm going out for a program. Okay. Try to come for the program. ఎక్కడ ప్రభుజీ, ఎక్కడ? హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్, ఐఎమ్ సో సారీ. అనుకోకుండా వరదకృష్ణ ప్రభు కాల్ చేశారు. సో ఐ ఆన్సర్డ్ హిమ్. థ్యాంక్ యూ. హైదరాబాద్లో ఉన్నాను అని చెప్పారు. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ ఉన్నారా? ఉన్నాం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. సో ఇక్కడ రెండవ దాంట్లో ఏం చెప్తున్నారు అంటే, దేవతా సమూహాలు కానీ మహర్షులు కానీ నా ప్రభావమును నా విభూతులను ఎరుగలేరు, ఎందుకనగా సమస్త దేవతలకు మహర్షులకు నేనే మూలము అని చెప్తున్నారు. సో ఆయనే మూలం కాబట్టి ఈ నేను ఇక్కడ దేవాది దేవుడుగా నిలిచి ఉంటుంది, నేను పరమ పురుషుడను అని నేను పరోక్షంగా శ్రీకృష్ణ భగవానుడు చెబుతుండెను. సో ఆయన చెప్పినప్పటికీ కూడా వీళ్ళు దేవాది దేవుళ్ళు అందరూ అంటే డెమిగాడ్స్ అని మనం చెప్పుకున్నాం కదా, అండ్ వేరే మహర్షులు కూడా, వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఈయన యొక్క ప్రభావం తెలియదు అని చెప్తూ ఉన్నారు. అంటే ఎక్కువ వినలేదన్నమాట వాళ్ళు, అలా అనుకోవాలి మనం. ఎక్కువ వినలేదు వాళ్ళ గురించి, అందుకని ఎక్కువగా తెలియదు అని చెప్తున్నారు. ఎంత ఎక్కువగా వింటే అంత ఎక్కువగా భక్తియుక్త సేవలో స్థిరపడతారు. సో బ్రహ్మ ఏం చేశారంటే, ఆ వేదాలు ఆయనే రాస్తున్నారు, ఆయనే తెలుసుకున్నారు కాబట్టి ఆ యొక్క శక్తి శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మకి ఇచ్చారు కాబట్టి ఆయన కొంత తెలుసు. అందుచేత బ్రహ్మ సంహిత అనేది ఆయన రాశారు ఫర్ ద గ్లోరిఫికేషన్ ఆఫ్ కృష్ణ. ఓకే, నెక్స్ట్ కృష్ణుణ్ణి భగవద్గీతలో ఆయన బోధనలను అర్థం చేసుకోవడానికి మనకు కృష్ణుడి కృప అవసరము. ఇప్పుడు మనం మామూలుగానే ఏంటి ఇప్పుడు షడైశ్వర్యాల గురించి ఫస్ట్ తెలుసుకున్నాము. ఆ తర్వాత కృష్ణుణ్ణి భగవద్గీతలో ఆయన బోధనలను అర్థం చేసుకోవడానికి కృష్ణుడి కృప అవసరము అని అంటున్నారు. ఎందుచేత? హరే కృష్ణ. కృష్ణుడు కృప లేకపోతే మనము ముందుకెళ్ళడానికి ఉండదు మాత. కృష్ణుడి కృప ఉంటేనే మనం భక్తిలో ముందు వెళ్తాము. హరి బోల్. ఎస్, ఇప్పుడు కృష్ణుడి కృప ఉండాలి అని అంటే గురువు కృప కూడా మనకి చాలా ఉండాలన్నమాట. గురువే మనని కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారు. సో ఇక్కడ మనకి కొందరికి అసలు భగవంతుడి గురించి వినలేదు, కొందరు వినలేదు. మీకు అర్థమవుతుందా? నిన్న మనం చెప్పుకున్నాం, నాలుక యొక్క రుచిని మనము దాన్ని వీడలేము అని చెప్తూ ఉంటాం. సో ఆ వీడలేనప్పుడు మనం భగవంతుడి గురించి వినాలంటే కూడా మనకి వినాలనిపించదు, ఎందుకంటే ఆ రూల్స్ అన్నీ ఎవరు పాటిస్తారు. సో అలాంటి వినలేని వాళ్ళకి అర్థం చేసుకోవడానికి కృష్ణుడి కృప చాలా అవసరం అన్నమాట. కృష్ణుడి కృప కావాలంటే గురువు కావాలి, గురువు కృప ఉంటేనే కృష్ణుడి కృప. అంటే ఒక గురువుని మనం అంగీకరించినప్పుడు అప్పుడు మన కృప దొరుకుతుంది అని ఇక్కడ రెండవ దాంట్లో మనము తెలుసుకున్నాం అన్నమాట. అందుకని ఇక్కడ ఇలా చెప్తున్నారు, సమస్త దేవతలకు మహర్షులకు. కొందరు తెలుసుకోరు అనమాట, ఊరికి భక్తిలో ఉంటారు కానీ భగవంతుడి గురించి డీటెయిల్గా తెలుసుకోవడానికి ఇష్టపడరు. మూడవది ఏమంటున్నారు, భగవద్గీత సంపర్కము మరియు భక్తుల సాంగత్యం అన్నవి పొందడం జీవులకు యొక్క గొప్ప అదృష్టము. సో ఇక్కడ ఏమంటున్నారంటే, నన్ను పుట్టుక లేని వానిగను అనాదిగను సకల లోకములకు దివ్య ప్రభువుగను ఎరిగిన వాడే మానవులందరిలో భ్రాంతిరహితుడై సర్వ పాపముల నుండి విముక్తుడు అవుతాడు. ఇప్పుడు ఈ శ్లోకం కొంచెం ఫస్ట్ బిగినర్స్కి కొంచెం అర్థం చేసుకోవడానికి కొద్దిగా కష్టం ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు ఏమంటున్నాడు, నన్ను పుట్టుక లేని వానిగను అంటే భగవంతుడు ఎవరికైనా పుట్టాడా? తల్లిదండ్రులు ఉన్నారా?
లేరు, అపియర్ అయ్యారు. ఉన్నారు కదా మాతాజీ. అది జయశ్రీ మాతాజీ చెప్పింది కరెక్ట్ అన్నమాట. చిన్నప్పటి నుంచి మనం ఏం చెప్తాం పిల్లలకి, దేవకి మాత వసుదేవుడు జైల్లో ఉన్నారు, అప్పుడు కృష్ణుడు పుడతారు. కృష్ణుడు ఎక్కడ చంపేస్తారో అని చెప్పి నందుడి దగ్గరికి పంపిస్తారు. సో ఆ నంద మహారాజు యశోదామాత కృష్ణుడిని పెంచుతారు. వాళ్ళు కూడా తల్లిదండ్రులే, వీళ్ళు కూడా తల్లిదండ్రులే. కానీ ఇప్పుడు కృష్ణుడు ఏమంటున్నాడు, నాకు జనన మరణాలే లేవు అని చెప్తున్నాడు. అవునా? అంటే ఏంటి అంటే కృష్ణుడికి జననం అనేది ఉండదు, అది హీ మేనిఫెస్ట్. అదంతా కూడా మనం తెలుసుకోవడానికి, మానవులాగా పుట్టి మానవులాగా నడుస్తూ ఉంటే అవన్నీ మనం ఆ షడైశ్వర్యాలు ఎలా ఉన్నాయి ఏంటి అది నమ్మడమే కాకుండా ఎలా నడుచుకోవాలని రామావతారంలో మనకి ధర్మపదంగా ఎలా నడవాలి అనేది చూపిస్తాడనమాట. సో అలా మేనిఫెస్ట్ అంటారు. ఇప్పుడు మనకి మామూలుగా భౌతిక ప్రపంచంలో పిల్లలు పుడుతూ ఉంటారు కదా, పుడతారు, అది వేరే. సో పుట్టినప్పుడు నగ్నంగా పుడతారా, బట్టలు వేసుకుని పుడతారా? మాతాజీ కదా, మనం హాస్పిటల్లో మనం చూస్తాం కదా, అంత బాగా బ్లడ్ అది ఇది రకంగా ఉండి నర్సులు, సిస్టర్, డాక్టర్స్ అంతా క్లీన్ చేసి చక్కగా గుడ్డలు కట్టి ఇస్తారు. కానీ కృష్ణ ఎలా జన్మించారో తెలుసా మీకు? ఎలా జన్మించారు అంటే దట్ ఈస్ కాల్డ్ మేనిఫెస్టేషన్ అన్నమాట. ఇదంతా ఏంటి, ఆమె ప్రెగ్నెంట్ ఉన్నట్టు అవన్నీ చూపిస్తారు, కానీ ఒరిజినల్గా ఆమె ఏదో తపస్సు చేసి భగవంతుడా నువ్వు నాకు పుత్రుడు అవ్వాడు అని చాలా పెద్ద పెద్ద తపస్సు చేస్తారు వీళ్ళిద్దరు. అందుచేత ఆయన కరుణించి ఆమె పుత్రుడు అవుతాడు, కానీ ఇట్ ఈజ్ ఓన్లీ మేనిఫెస్టింగ్ అన్నమాట. అంటే భగవంతుడి యొక్క బాడీ, దేహము మనది చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఆయనకి ఆధ్యాత్మిక శరీరం ఉంటుందన్నమాట, మనలాగా నరాలు నాడీలు అవన్నీ ఏముండవు. మనం చూడండి పంచభూతాలతో చేయబడింది మన శరీరం, ఆయన ఆధ్యాత్మిక శరీరంతో ఉంటాడు. ఆయన శరీరం ఎలా ఉంటుందంటే వృద్ధాప్యమే రాదు, అసలు ఎప్పుడూ అందంగానే ఉంటాడు. బాల్యలీలలో లీలలు చేయాలి కాబట్టి బాల్యాన్ని చూపించారు, యవనంలో కంసుని చంపాలి కాబట్టి యవన దశ చూపించారు. ఆ తర్వాత వృద్ధాభం అనేది ఎక్కడా ఉండదన్నమాట. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే పుట్టుక లేని వాడు అని అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఎప్పుడు ఉన్నాడు కృష్ణుడు. భగవద్గీత చెప్పే ముందు ఏమంటాడు, నేను సూర్యుడికి చెప్పాను, తర్వాత అక్కడి నుంచి ఇలా ఇలా వచ్చేసి అది మరుగున పడిపోయింది, మళ్ళీ ఇప్పుడు నీకు చెప్తున్నాను అని అంటే పూర్వం ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, ముందు కూడా నేను ఉంటాను, నాకు అన్ని జ్ఞాపకం ఉంటాయి. నువ్వు కూడా ఉన్నావు ఇంతకుముందు. అర్జునుడితో అంటాడు, మీరందరూ ఉన్నారు కానీ మీరు మర్చిపోతారు, నాకు జ్ఞాపకం ఉంటుంది అని చెప్తారనమాట. సో ఇవన్నీ కూడా అనాదిగా అంటే ఎప్పుడు నుండో సకల లోకాలను దివ్య ప్రభువుగాను తెలుసుకున్న వాళ్ళే. మానవులందరూ భ్రాంతి రహితుడై అంటే ఏదో ఇమాజిన్ చేసుకోవడం కాదు. మనం భ్రాంతి అంటే ఏంటి, అపోహలన్నీ తొలగిపోగొట్టుకోవాలి. మనం ఊరికే ఆర్గ్యుమెంట్ చేయకూడదు భగవంతుడి విషయంలో. అది ఎలా పుడతాడు, బట్టలు వేసుకుని ఎలా పడ్డాడు, ఎలా వచ్చాడు అంటే వచ్చాడు, కంసుడిని చంపాలని ఉంది, అండ్ ఎక్కడెక్కడ భగవంతుడు వస్తాడు అని అంటే ఎప్పుడెప్పుడు వస్తాడు భగవంతుడు అని కొన్ని చదువుకున్నాం మనం. ఏంటి, భక్తులకి బాధ కలిగినప్పుడు కదా, అండ్ ఎవరైతే చాలా ప్రేమిస్తారో వాళ్ళ కోసం కూడా భక్తుల కోసము వస్తూ ఉంటాడు. భక్తులకి ఏదైనా చిన్న బాధ కలిగినా భగవంతుడు వచ్చేస్తాడు. సో భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళి వేడుకున్నప్పుడు కూడా భగవంతుడు వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అలా కొన్ని ఉదాహరణలు మనం చాలా చెప్పుకున్నాం. గజేంద్రుడు అరుస్తేనే, ప్రేయర్ చేస్తేనే వచ్చాడు కృష్ణుడు, ఊరికినే రాలేదు. కానీ ప్రహ్లాదుడు హరి 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 అన్నాడు, వచ్చాడు. ధ్రువ మహారాజు తపస్సు చేశాడు భగవంతుడి కోసం, అప్పుడు వచ్చాడు. సో ఆ విధంగా అన్నమాట. ఆ అపోహలన్నీ వదిలేస్తే అప్పుడు మనం సర్వ పాపముల నుండి విముక్తులం అవుతాము అని చెప్తున్నారు. అంటే ఆయనది ఒక్కొక్క విభూతి మనం గొప్పతనం చెప్పుకోవాలి అనేది నేర్చుకోవాలి. ఫస్ట్ది ఏంటి, వర్డ్ ఏంటి, ఈ
హియర్ కదా H అయిపోయింది మాతాజీ. నేర్చుకున్నాం. విభాగం 2 ఏంటంటే భగవద్గీత యొక్క సారాంశం, అంటే ఓవరాల్గా సమ్మరీ అని అర్థం అన్నమాట. సో ఇక్కడ మళ్ళీ 10.8లోకి వెళ్ళాం మనం. అది చదవండి ఎవరైనా. మనీషా చదవాలా మాతాజీ? చదవండి. అహం సర్వస్య ప్రభావో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధ భావ సమన్వితః. హరి బోల్. ఇక్కడ ఎందుకు సారాంశం అన్నారు అని అంటే 10వ అధ్యాయంలో 4 శ్లోకాలు ఉన్నాయి. 8, 9, 10, 11. ఈ 4 శ్లోకాలని ఏమంటారు? చతుశ్లోకి అని అంటారు అన్నమాట. అంటే ఈ 4 శ్లోకాల యొక్క సారాంశమే భగవద్గీత అని చెప్తుంటారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? నేను సర్వములైన ఆధ్యాత్మికత భౌతిక జగములకు కారణభూతులను, సర్వము నా నుండియే ఉద్భవించుచున్నది. ఈ విషయమును సంపూర్ణముగా ఎరిగిన బుద్ధజనులు నా భక్తి యందు నిమగ్నులై నన్ను హృదయపూర్వకంగా అర్చించురు అని చెప్తున్నారు. అంటే అంతటికీ కూడా, సర్వానికి, ప్రతి ఒక్క దానికి కూడా నేనే. అంటే ఆయన యొక్క అట్రాక్షన్ ఎలా ఉంటుంది అంటే అట్రాక్షన్ సంబంధాలన్నమాట. ఇప్పుడు కృష్ణుడి గురించి మొదటి పార్ట్ 1లో ఏం చెప్పుకున్నాము? స్మరణ కాదు, ఏంటది? శ్రవణం. విని 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 కృష్ణుడి మీద మనకి ఒకలాంటి అట్రాక్షన్, సంబంధం అనేది మనకి పెరుగుతుందన్నమాట. సో పెరిగినప్పుడు ఆ హృదయపూర్వకంగా మనము కృష్ణుణ్ణి ప్రార్థిస్తాము అని చెప్తున్నాడు. సో ఇక్కడ నేనే సమస్త ఆధ్యాత్మిక మరియు భౌతిక జగత్తులకు కారణభూతుడను, సర్వము నా నుండియే ఉద్భవించును. ఈ విషయం సంపూర్ణంగా ఎరిగిన బుద్ధజనులు నా భక్తియుక్త సేవలో నెలకొని నన్ను హృదయపూర్వకంగా భజింతురు. హరే కృష్ణ. సో మనము అలా భగవంతుడి గురించి వినేసి ఊరుకోవడం కాదు, చాలా విశ్వాసం అనేది పెట్టుకోవాలన్నమాట. సో ఆ విశ్వాసం ఏంటి అని 4 లక్షణాలు ఎలా ఉంటాయి? కృష్ణుడి ఉనికిపై విశ్వాసము. ఇప్పుడు మనము ఉనికి అంటే విశ్వం యొక్క అందమైన రూపకల్పన, కృష్ణుని ఉనికిపై మన విశ్వాసాన్ని నెలకొల్పడానికి సరిపోతుంది. అంటే ఇక్కడ చూస్తున్నారా, ఈ ప్లానెట్ సిస్టమ్ చూపిస్తున్నారు, ప్లానెటరీ సిస్టమ్, ఇవన్నీ కూడా. సో ఇదంతా ప్లానెటరీ సిస్టమ్ న్యాచురలీ ఇక్కడ ఉంది అని చెప్పుకునే కంటే కూడా భగవంతుడు ఇంత చక్కగా సృష్టించాడు అని చెప్పి అనుకోవడంలో మనకి భగవంతుడి మీద విశ్వాసం పెరుగుతుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ కృష్ణుడి సంబంధం మీద విశ్వాసం. ఇక్కడ చూడండి, చిన్న పిల్లవాడే కృష్ణుడు గోవర్ధన్ పర్వతం ఎత్తి పట్టుకున్నారనమాట. అదే కదా మాతాజీ? ఎస్. సో అతను అన్ని కారణాలకు కారణం, ఆయన పోషకుడు. సో వీళ్ళందరూ వ్రజవాసీస్ అందరూ చాలా కష్టాలు పడుతున్నారు. కృష్ణుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు ఇంద్రుడు ఇలా వర్షాన్ని కురిపించేస్తున్నాడు, మనం ఏం చేద్దాము అని. 7 రోజులు 7 రాత్రులు చిటికని వేలు, చూసారా, ఇది స్మాల్ ఫింగర్, దీనిలో పర్వతం ఎత్తి ఆయన యొక్క గొప్పతనం చూపించుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ గోవర్ధన్ పర్వతం మామూలుగానే ఉంటుంది, అందరూ పరిక్రమ చేస్తారు ఇప్పుడు కూడా. అప్పుడు ఇంద్రుడు గర్వం అణిగి వచ్చి శరణాగతి పొందుతున్నాడు అనమాట. అంటే ఆయన యొక్క ఇప్పుడు ఇంత పడిన తర్వాత కూడా కృష్ణుడి మీద నమ్మకం ఉండి విశ్వాసం ఉంచారు. ఎవరు? వ్రజవాసులు అన్నమాట, బృందావనంలో జనులు. అంటే ఇక్కడ ఆవు దూడని ఎందుకు చూపిస్తున్నారంటే జంతువులు కూడా విశ్వాసాన్ని, ప్రేమని కృష్ణుడి మీద చూపిస్తారు. కృష్ణుడికి ఆవులంటే చాలా ఇష్టం. కృష్ణుడి కృపపై విశ్వాసం. చేతులు చాచి మరీ అడుగుతున్నారు అండ్ కృష్ణుడు సమర్పిస్తున్నాడు కూడా. మనం అతని అర్థం చేసుకోవడానికి ఎంత ప్రయత్నిస్తామో ఆయన మీద అంత దయ చూపిస్తారు. ఇక్కడ కృష్ణుడి తెలివితేటలపై విశ్వాసం. ఇందాక ఈ ఉదాహరణ ఎవరో చెప్పారు, శిశుపాలుడి గురించి. చూడండి, చాలా తెలివిగా చేస్తారు యుద్ధము. ఆయన అర్జునుడు ఎన్నుకోవడం కృష్ణుడు ఒక్కడనే ఎన్నుకుంటారు. కానీ దుర్యోధనుడు నారాయణ సేన కావాలి అని చెప్పి తీసుకుంటాడు. వాళ్ళందరూ కూడా, కానీ ఈయన తెలివిగా ఇక్కడ వేలు చూపిస్తున్నాడు, ఇటు వెళ్ళు అర్జును, అటు వెళ్ళు, అటు బాణమే ఇటు బాణమే
అని చెప్తున్నారు. సో కృష్ణుడి యొక్క యోచనలు అంటే ఆలోచనలు, నిర్ణయాలు ఎప్పుడు మనకన్నా తెలివైనవే. అందుకనే చూడండి, మామూలుగా మనకి కొన్ని ఏమవుతాయి అంటే, కొన్నిసార్లు ఏదో జరగాలి అని మనం అనుకుంటాం, కానీ అది జరగదు. అంటే కృష్ణుడి యొక్క ప్లాన్ వేరే ఉంటుంది. మనకి ఏది ఇవ్వాలో అదే ఇస్తారనమాట. అవసరం లేనివి ఇవ్వరు. అవసరం లేనిదే మనకు కావాలనుకునేది దక్కనప్పుడు మళ్ళీ ఒకసారి మనం కృష్ణుడినే అంటాం, నేను నాకు ఇది అవసరం ఉండే, ఇచ్చుంటే బాగుండేది, నాకు ఇవ్వలేదు, నాకు దక్కలేదు అని కొంత బాధపడుతూ ఉంటాం. కానీ కృష్ణుడికి తెలుసు అనమాట ఏది ఇవ్వాలో ఏది. ఆయన నిర్ణయాలు ఎప్పుడు మనకన్నా చాలా తెలివైనవే. సరేలే, అది ఇది ఇవ్వకపోతే నాకు మంచిది కాదేమో, ఆ కోరిక తీరకపోవడమే మంచిదేమో అని అనుకుంటారు అన్నమాట. నెక్స్ట్ 9వ శ్లోకానికి, ఇప్పుడు 9వ శ్లోకానికి 8వ శ్లోకంలో 4 విషయాలు తెలుసుకున్నారు. సో 9వ దాంట్లో, కెన్ యూ ఎనీవన్ రీడ్ దిస్ వన్ శ్లోక? ఎస్ మాతాజీ, నేను చదవను మాతాజీ. చదవండి. మచ్చిత్త మద్గత ప్రాణ బోధ్యంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. హరే కృష్ణ. హరి బోల్. నా శుద్ధ భక్తుల ఆలోచనలు నా యందే నిమగ్నమై వారి జీవితంలో సంపూర్ణంగా నా సేవ కొరకే అర్పణమై ఉండును. నా గురించి ఒకరినొకరు బోధించుకొంచు మరియు చర్చించుచు వారి గొప్ప సంతృప్తిని ఆనందంను అనుభవింతురు. సో ఇక్కడ నా గురించి ఇద్దరు చర్చించుకోవాలి అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. అప్పుడు ఈ ఇద్దరు చర్చించుకోవాలి అంటే ఎవరా ఇద్దరు అనుకుంటున్నారు మీరు? భక్తులు. హరి బోల్, భక్తులు అన్నమాట. అంటే ఇక్కడ ఎవరో ఇద్దరు అని కాదు, శుద్ధ భక్తులు అన్నమాట. సో మనం ఇప్పుడు అసోసియేషన్ లో ఉన్నాం, అంటే ఒక సత్సంగంలో కూర్చుని చెప్పుకుంటున్నాం మనం ఇవన్నీ కూడా. అంటే అలా మనం కృష్ణుడి గురించి చెప్పుకున్నట్లయితే ఒకరినొకరు బంధించుకొనుచు మరియు చర్చించుకుంటే గొప్ప సంతృప్తి ఆనందంని అనుభవింతురు అని చెప్తుంటారు. ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత కొందరు చదివారని సంతోషిస్తారు, కొందరు ఛాన్స్ దొరికింది నాకు ఈ శ్లోక చదివాము అని సంతోషిస్తారు, కొందరికేమో ఉదాహరణలు చెప్తూ ఉంటే అవును కదా నా లైఫ్లో ఇట్లా కూడా జరిగింది కదా, కృష్ణుడు ఇలాగే ప్లాన్ చేశాడు అని కొన్ని మనకి గుర్తొస్తూ ఉంటాయి. సో ఇవన్నీ తలుచుకుంటే ఈ గంట సేపు మనం ఆనందంగా ఉంటామా, విచారంగా ఉంటామా? ఆనందంగా ఉంటాం. ఈ 1 అవర్ హ్యాపీగా ఉంటుంది. అప్పుడే 1 అవర్ అయిపోయిందా, అమ్మో ఇంకా 20 నిమిషాలు కూడా ఎక్స్ట్రా అయిపోయినాయా అని మనకు అనిపిస్తుంది అనమాట. సో అది ఇద్దరు చేరితే కనుక చాలా హ్యాపీగా, అంటే అసోసియేషన్ చాలా ఇంపార్టెంట్ అని 9వ దాంట్లో చెప్తారు. అసోసియేషన్ అంటే సత్సంగ్ అన్నమాట, అందరం కలిసి భక్తులందరూ. నెక్స్ట్ ఇక్కడ భగవద్గీత యొక్క సారాంశం అన్నారు. సో ఈ 4 శ్లోకాలు చెప్పుకుంటేనే సారాంశం అవుతుంది. ఇక్కడ 10వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ప్రేమతో అంటే అఫెక్షన్, ప్రేమతో నిరంతరం నన్నే సేవించుట అంకితమై ఉండి వారికి నేను వారి ద్వారా నన్ను పొందగలరో అట్టి అవగాహనను ప్రసాదింతును. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఏం చేసాము, శ్రవణం చేసాము. సెకండ్ దాంట్లో అసోసియేషన్, ఒక సంఘం ద్వారా భగవంతుడిని తలుచుకున్నాము, ఆయన యొక్క మాటలు మనము తెలుసుకున్నాము. ఈ 10వ శ్లోకాలో ఏమవుతుందంటే, తనని చేరడానికి కృష్ణుడు ఎవరికి తెలివితేటలు ఇస్తాడు అంటే, కృష్ణుడు మనం బాగా అఫెక్షనేట్గా ఆయన గురించే మాట్లాడుకుంటుంటే ఏమవుతుంది, ప్రయోజన మనకు ఒక లాభం ఇస్తాడనమాట. సో మనకి ఒక ఫ్రెండ్ లాగా మనకు కావాల్సినవి సమకూరుస్తాడు. నెక్స్ట్ 11th దాంట్లోకి మనం వెళ్ళినట్లయితే అజ్ఞానం నుండి ఎలా బయటపడాలి అని నేర్పిస్తాడంట. అంటే తనని చేరటానికి కృష్ణుడు ఎవరికి తెలివితేటలు ఇస్తారో అంటే, మనం ఎవరికైతే శుద్ధ భక్తితో పూజ చేస్తున్నామో వాళ్ళకి ఆ తెలివితేటలు ఇస్తాం. అజ్ఞానం నుండి ఎలా బయటపడాలి అని అంటే అబ్జార్ప్షన్, కృష్ణుడిని బాగా సేవించినట్లయితే మనమే కృష్ణుడి లోపలికి వెళ్ళిపోయిన అట్లు ఫీలింగ్ వస్తుంది, ప్రతిదీ కృష్ణుడికే. అప్పుడు కృష్ణుడు అబ్జార్బ్ చేసుకుంటాడు అని మనకు చెప్తున్నారు అనమాట. అబ్జార్బ్ చేసుకోవడం అంటే ఏంటి, నేను వారి పట్ల ప్రత్యేక అనుగ్రహము చూపుట కొరకు
వారి హృదయములో నివసిస్తూ తేజోవంతమైన జ్ఞానదీపంచే అజ్ఞానం చేత జనించిన తపస్సును నశింపజేస్తాను. మనలో ఇంకా ఏవైనా చిన్న చిన్న అజ్ఞానమైన పనులు ఉండిపోతే అవన్నిటిని కూడా నశింపజేసి మనని తేజోవంతంగా చేస్తారు అని చెప్తున్నాడు అనమాట. సో ఈ శ్లోక చదవండి. ఏసం సతతం యుక్తాన భజంత ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏనే మాముపయంతి. హరే కృష్ణ మాతాజీ. నేను 10.10 పెట్టాను. తేషామేవ అదే చదివారు. అదే చదువుతున్నా మాతాజీ. తేషామేవానుకమ పార్థ. ఇక్కడ ఇది 11th పదకొండే ఉంది మాతాజీ, 11దే ఉంది స్లైడ్ లో. స్లైడ్ లో తప్పుకుంది అనుకుంటాను మాతాజీ. తేషాం ఏషం సతతం ఏవ యుక్తానాం భజంతే ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం యానే మాం ఉపయంతి తే. దట్ ఈస్ ద 10.10. యా యాక్చువల్లీ దిస్ ఇస్ 11th వన్. అక్కడ నంబర్ తప్పు పడింది. సో మీరు 10 చదివారు కదా. ఇక్కడ 10.10 ఉంది కదా మాతాజీ, ఎందుకంటే ఓకే, 10.10. సో ఇక్కడ ఈ స్క్రీన్ మీద చూసి చదవండి ఒకసారి. 10.11 అది. ఓకే. 10 ఐ రెడ్. తేషామేవ అనుకంపార్థం అహం అజం తమా నశ్యామి ఆత్మా భవోస్థ జనాదీపేన భాస్వత. హరి బోల్. ఇంకెవరైనా చదవండి అమ్మా. మనీషా మీరు చదవండి. చదవాలా మాతాజీ? తేషామేవానుకంపార్థా మహామజ్ఞానజం తమః నాశాయం యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వతః. హరి బోల్. ఇంకెవరైనా హ్యాండ్ రైస్ వాళ్ళతో అనువాదం చదివించండి. ఇంద్రబోయిన మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. దండోత్సవం. వారి ప్రత్యేక కరుణను చూపుట కొరకు వారి హృదయం నందు వసించుచు తేజోమయమైన జ్ఞాన దీపముచే అజ్ఞాన జనితమగు అంధకారమును నశింపచేయుదును. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్. సో ఇందాక మనం 4 పాయింట్స్ చెప్పుకున్నాం కదా, అది. సో మనం ఎవరైతే ప్రత్యేక కరుణ మన మీద, ప్రత్యేకమైన కరుణ ఉంటుంది భగవంతుడికి, గురువుకి, మనం ఎక్కువ సేవ చేసినప్పుడు ఆ కరుణ అనేది వాళ్ళు చూపిస్తారనమాట. సో అది ఇంకా ఏవైనా అజ్ఞానం ఉంటే కూడా అంధకారం తొలగిస్తారు వాళ్ళు అని. హరే కృష్ణ. నెక్స్ట్ ఇది ఇలా వచ్చింది. ఇది 10.11 కాదు కదా, ఇది నంబర్స్ తప్పు పడ్డాయి. ఓకే, ఇది 10.10 అనమాట. సో 11 అని వచ్చింది. సో ఇందిరా బోయిన మాతాజీ మీరు ఈ శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాపుభయంతి తే. హరి బోల్ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ. సో ప్రేమతో నా సేవయందు నిరంతరాసక్తులైన వారికి నన్ను చేరగల బుద్ధి యోగము నేను సూదును. అంటే ఎప్పుడైతే మనకు ప్రేమ ఉంటుందో కృష్ణుడి మీద, కృష్ణుడు పూర్తిగా మనని ఆయన యొక్క హృదయంలో పెట్టుకుని బుద్ధిని నేర్పించగలుగుతారు అని చెప్తున్నారు. సో ఇక్కడ భక్తి యోగంలో పురోగమించడానికి 3 ఒకే సూత్రాలు అంటారు. ఒకే జీవిత ధ్యేయం, కృష్ణుడు జీవితపు పరమార్థము అనేది ఒక ధ్యేయం అనేది మనం పెట్టుకోవాలి అని చెప్తున్నారు. ఒకే అర్హత, భక్తియుక్త సేవ యొక్క కార్యకలాపాలకు చిత్తశుద్ధితో అంకితం ఇవ్వడము. ఒకే ఆశ, కృష్ణుడి కోసం ప్రేమతో ఏవైనా కర్మలు చేయడం. కర్మలు చేయడం అంటే ఏంటి? పనులు చేయడం. కృష్ణుడి కోసం ఏవైనా పనులు చేయడం అన్నమాట. సో ఇక్కడ కృష్ణుడు జీవితం పరమార్థం అంటే మన అంబిషన్ అండ్ గోల్ షుడ్ బి ఓన్లీ టు ప్రే టు కృష్ణ. ఇక్కడ చూడండి, వీళ్ళు పుస్తకాలు చూసుకుని ఏవో డిస్కస్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఈ అబ్బాయి పెయింటింగ్ చేస్తున్నారు చక్కగా కృష్ణుడికి, రైట్? సో అలా
ఏది చేసినా కానీ కృష్ణుడు. విభాగం 2 నుండి ఏం నేర్చుకున్నారు అనేది చదవండి హ్యాండ్ రైజ్ చేసి. లలిత మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ. స్క్రీన్ కనిపించిన 3 పాయింట్స్ చదవండి అమ్మా. కృష్ణ చైతన్యంలో పురోగమించాలంటే కృష్ణుడు మరియు అతని నామము సాధారణమైనదిగా పరిగణించకూడదు. భక్తులు ప్రామాణిక విషయాలపై సమయాన్ని వృధా చేయరు. వారు కృష్ణుడి గురించి వినడానికి మరియు సంభాషించడానికి మాత్రమే తమ సమయాన్ని వినియోగిస్తారు. శ్రద్ధతో మరియు ప్రేమతో కృష్ణుడి కొరకు ఏదో ఒక రకమైన సేవ చేయాలి. హరి బోల్. మీకు అందరికి క్లియర్ గా వినిపించిందా? లేదు మాతాజీ, క్లారిటీ లేదు కదా. సో ఇక్కడ ఫస్ట్ది ఏంటంటే కృష్ణ చైతన్యంలో పురోగమించాలంటే, ముందుకెళ్ళాలంటే కృష్ణుడు మరియు అతని నామం సాధారణమైనగా పరిగణించకూడదు. అంటే అవి చాలా గొప్పవి. కృష్ణుడి నామం కూడా కృష్ణుడితో సమానమే. అందుచేతే మనము జపం చేసుకుంటూ ఉంటాం ఆయన నామస్మరణ. అంటే దాన్ని ఇంకో రకంగా ఏమంటాము, హరినామాన్ని, మనం చేసే హరినామాన్ని ఏమంటాము, మహామంత్రం అని అంటాము. సో ఆ మంత్రానికి కృష్ణుడికి పెద్ద తేడా లేదు. అది కృష్ణుడు మరియు నామం సాధారణమైంది కాదు, అందుచేత మహామంత్రము అని అనుకో. నెక్స్ట్ ప్రాపంచిక విషయాలు అంటే భౌతిక విషయాలు అన్నమాట. ఈ చీరలు, నగలు, ఇవి ఆడవాళ్ళకి, లేకపోతే ఉద్యోగాలని, ట్రాఫిక్ జామ్ అని ఏవేవో మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడి సమయాన్ని వాళ్ళు వృధా చేయరన్నమాట. కృష్ణుడి గురించి వినడానికే, సంభాషించడానికే మాత్రమే వాళ్ళు సమయాన్ని ఉపయోగిస్తారు అని చెప్తున్నారు. శ్రద్ధతో మరియు ప్రేమతో కృష్ణుడికి ఏదో ఒక రకమైన సేవ చేయాలి అని వాళ్ళు ఎప్పుడూ అనుకుంటూ ఉంటారన్నమాట. అవి మనం నేర్చుకునేవి. సో ఏ అంటే యాక్సెప్టెన్స్, అంగీకారం. ఇప్పుడు కృష్ణుడి గురించి విన్నాము, కృష్ణుడి గురించి నేర్చుకున్నాము, కృష్ణుడికి మహాభక్తులు అవుదామని మనం నిర్ణయం తీసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే కృష్ణుడు అంగీకరిస్తున్నాడు, మనం అంగీకరిస్తామా లేదా అని ఇక్కడ చూడడం అన్నమాట. సో మొదటిసారిగా అర్జునుడు కృష్ణుని స్థానాన్ని అంగీకరించి మరింత తెలపాలని అభ్యర్థిస్తాడు. సో ఇక్కడ అర్జునుడు ఏం చేస్తున్నాడు అంటే ఎంతో క్లియర్గా చెప్తున్నాడు కృష్ణుడు. ఇప్పుడు ఇన్ని అధ్యాయాల్లో అంత బాగా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి అర్జునుడికి భగవంతుడు ఏం చేశాడు, మొత్తం గీతాసారాన్ని అంతా కూడా తీసుకొచ్చి 10వ దాంట్లో పెట్టేసి ఈ 4 శ్లోకాల్లోనే చక్కగా చెప్పేశారు. ఏ శ్లోకాలు? 8, 9, 10, 11. శ్రవణం చేయండి బాగా. భక్తుల అసోసియేషన్లో అంటే భక్తులతోనే బాగా ఉండండి. ఆ తర్వాత మీకు ఎటువంటి నష్టం ఉండదు. భగవంతుడితో ఉంటే భగవంతుడు మిమ్మల్ని హృదయంలో పెట్టుకొని మీకు లాభాన్నే చేకూరుస్తారు అనేది ఆ యొక్క సారాంశం అన్నమాట. అది అయిపోయిన తర్వాత 12వ దాంట్లో ఏం చెప్తున్నారంటే ఏది మన హృదయం మరియు మనస్సు యొక్క పరివర్తనను దారితీస్తుంది. సో 12వ శ్లోకంలో పరబ్రహ్మం పరంధామం పవిత్రం పరం భవాన్ పురుషం శాశ్వతం దివ్యమాది దేవజం విభుం. అర్జునుడు అడుగుతున్నాడు, మళ్ళీ అడుగుతున్నాడు ఇంకా ఏమంటే ఈ ఏది గొప్పది పరమ. ఇక్కడ ఏమంటున్నాడంటే అర్జునుడు నీవు దేవాది దేవుడు, పరంధాముడు, పరమ పవిత్రుడవు, పరతత్వమువు, శాశ్వతుడు, దివ్యుడవు, ఆది పురుషుడవు, అజుడవు, విభుడవు, నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహర్షులందరూ నిన్ను గూర్చి ఈ సత్యంనే ధృవపరచరి. ఇప్పుడు నీవు స్వయంగా దీనిని నాకు ప్రకటిస్తుంటివి. సో ఇంతకుముందే నారదుడి దగ్గర నుంచి, మహర్షుల దగ్గర నుంచి ఇవన్నీ విన్నాడు. విన్న తర్వాత ఈ విపులన్నీ నువ్వు నాకు చెప్పావు అని 12వ శ్లోకంలో అర్జునుడు కృష్ణుడితోని అంటున్నాడు అన్నమాట. సో కృష్ణుడిని మన జీవితం కేంద్ర బిందువుగా ఎలా చేసుకోవాలి అనేది 13వ దాంట్లో చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే
12, 13 రెండు కలిపి ఇచ్చారు. సో ఇందాక మనం చెప్పుకునేవన్నీ కూడా అంటే భగవంతుడి యొక్క గొప్పతనం అంతా తెలుసుకుని చక్కగా మనం ఈ విధంగా ఉండాలి అని చెప్తాం. మనం అర్జునుడి అడుగు జాడలను అనుసరించాలి. అది 14వ దాంట్లో చెప్తున్నారు. ఆ అర్జునుడు ఎలా నడుచుకున్నాడు? లాస్ట్కి ఏమైంది అర్జునుడికి? యుద్ధం చేశాడా లేదా? చేశాడు మాతాజీ. చేశాడు కదా. సో ఇక్కడ 14వ దాంట్లో ఏం చెప్తున్నారంటే అర్జునుడు, ఓ కృష్ణ, నీవు నాకు తెలిసినదంతయు సత్యమని నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. ఓ దేవాది దేవా, దేవతలు కానీ దానవులు కానీ నీ స్వరూపును ఎరగలేరు. సో దేవతలకి దానవులకి అంటే రాక్షసులకి కానీ వాళ్ళకి నీ యొక్క అస్సలు నిజ స్వరూపం వాళ్ళకి తెలియదు. కానీ నేను ఇదంతా సత్యమని నేను నమ్ముతున్నాను కృష్ణ అని చెప్తున్నాడు. అందుకని ఈ పిక్చర్ ఇలా చూపిస్తున్నారు అన్నమాట. హరే కృష్ణ. నెక్స్ట్ అర్జున వాచ. ఇవే ఇప్పుడు నేను చెప్పినవే ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు అనమాట. 16వ దాంట్లో ఏం చెప్తున్నారంటే, మీ ఐశ్వర్యాలను వివరించండి. నీవు ఏ దివ్య విభూతుల ద్వారా ఈ లోకములన్నింటిలో వ్యాపించి ఉందివో అట్టి వాటన్నింటినీ దయతో వివరింపుము అని అర్జునుడు అడుగుతున్నాడు. నెక్స్ట్ 17వ దాంట్లో ఏమంటున్నాడు అంటే, ఓ కృష్ణ, ఓ యోగీశ్వర, నేనెట్లు నిన్ను ఎల్లవేళలా తలుచుకోగలను, నేనెట్లు ఎరుగగలుగుదును ఓ దేవా, ఏ రూపములలో నిన్ను నేను స్మరించవలెను అని అడుగుతున్నాడు. 18లో ఏమంటున్నాడు, నేను నిన్ను ఎలా తెలుసుకోవాలి ఓ జనార్దన, నీ యోగభూతి నీ దయతో సమగ్రంగా తిరిగి వివరింపము. ఎంత అధికంగా శ్రవణం చేసినచో అంత అధికంగా నీ వచనామృతంను ఆస్వాదించుట చేత నిన్ను గూర్చి ఎంత శ్రవణం చేసినను తృప్తి కలగదు అని 18వ దాంట్లో అర్జునుడు చెప్తున్నాడు. సో ఇక్కడ ఇవి అర్జునుడు ఎందుకు ఇలా అడుగుతున్నాడు అంటే, అర్జునుడు ఒక మాధ్యం, సాధారణ ప్రజల కోసమే ప్రతి ఒక్కరూ కృష్ణుడి ఐశ్వర్యాల గురించి వినవచ్చు కాబట్టే అర్జునుడు అలా అడుగుతున్నాడు. అంటే అర్జునుడితోని ఎవరు పలికిస్తున్నారు మనం నమ్మాలంటే? కృష్ణుడే పలికిస్తున్నాడు అన్నమాట. కృష్ణుడికి భగవద్గీత చెప్పాలి, వచ్చే కలియుగంలో ఇదంతా అవసరము అనుకుని పలికిస్తున్నాడు అర్జునుడితోని. అవన్నీ కూడా సాధారణ ప్రజల కోసం, మన కోసం. భక్తులు అమృతాన్ని రుచి చూడడం కోసం, మధురమైన లీలలను ఆస్వాదించుటకు. ఇంకోటి వ్యక్తిగత శోషణ కోసం, తద్వారా మనము మరణ సమయంలో అతని గురించి ఆలోచించవచ్చు. మనకి 8వ దాంట్లో ఏం చెప్పారు? మరణించే సమయంలో కృష్ణుని తలుచుకుంటే ధామ్కి అప్పుడు కృష్ణుణ్ణి మనం మరణించే సమయంలో గుర్తుకొస్తాడు అని చెప్తున్నారు. అంగీకరించడం ద్వారా హృదయం మరియు మనస్సు పరివర్తన చెందుతాయి. అది నిజమేనా? హరే కృష్ణ. ట్రై చేయండి చెప్పడానికి. మనం కృష్ణుడి గురించి వింటూ ఉంటే పరివర్తన అంటే మనలో ఒక చేంజ్ ఓకే, అది ఖచ్చితంగా వస్తుంది అని జయశ్రీ మాతాజీ చెప్తున్నారు. సో నిజంగా అది వస్తుంది. పరివర్తన అంటే ఒక మార్పు అనేది ఫస్ట్ దయాగుణం వస్తుంది. అండ్ ఆర్గ్యుమెంట్ ఎవరితో చేయాలనిపించదు. ఎవరైనా ఏదైనా చెప్తే ఆహా అనుకుంటాం. ఎవరైనా భక్తిలోకి రావట్లేదు అంటే వాళ్ళ మీద జాలి కలుగుతుంది. వాళ్ళని ఎక్కువ ఫోర్స్ కూడా చెయ్యం మనం, ఇది చదవండి ఇది చెయ్యండి అని చెప్పేసి. వాళ్ళే వస్తారు, కృష్ణ పరమాత్ముడే తీసుకొస్తాడు అని. సో ఆ పరివర్తన అనేది హృదయంలో తప్పకుండా కలుగుతుంది. భగవద్గీతను పరంపర ద్వారా మాత్రమే అర్థం చేసుకోగలము. భగవద్గీత ఎన్నో రకాలుగా ప్రింట్ అయిందండి, ఎన్నో రకాలుగా సారాంశము, ఎన్నో రకాలుగా భాష్యము, రకరకాల రచయితలు ఇస్తున్నారు. కానీ పరంపరలో ఉందా లేదా అనేది మనం చూసుకుంటే
అది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ ప్రపాదులు వారు రాసిన భాష్యాన్ని మనం చదువుకుంటూ అక్కడక్కడ అంటే రెఫరెన్స్ ఇచ్చుకుంటూ చదువుతున్నాం. సో మనకి ఈజీగా ఉందా లేదా భగవద్గీత? ఎస్ మాతాజీ, ఈజీగా చాలా ఈజీగా ఉంటుంది. మనం ఒక్కరమే చదువుకుంటే నేను నా ఎక్స్పీరియన్స్ ఎలా అంటే బిగినింగ్లో నాకు తామస గుణం అంటే ఏంటో తెలియదు, సత్వగుణం అంటే ఏంటోది, రజోగుణం అంటే ఇవే త్రిగుణాలే తెలియకపోతే భగవద్గీత ఏం చదువుతాం? ఇంకా మనకి ప్రకృతి అన్నారు. ప్రకృతి అంటే ఒక గార్డెనా, ఒక పూల చెట్ట, ఒక కొండల ఏంటి? సో ఇవన్నీ కూడా మనకి ఈ భాష్యం ద్వారా అంటే ఈ పరంపర ద్వారా మనం వచ్చినట్లయితే చాలా చక్కగా అర్థమవుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్, వ్యక్తులు ఆచరణాత్మకంగా భక్తి చేసినప్పుడు మాత్రమే కృష్ణుడి గురించి వినడం ఫలవంతం అవుతుంది. సో కృష్ణుడు ఏమేం చెప్పాడో అవి మనం ఆచరించాలి. ఫుడ్ విషయం చెప్పారు కదా, ఫుడ్ విషయం చెప్పారా ఏమేం తినాలి అని శ్రీకృష్ణ పరమాత్ముడు? చెప్పారు, ఎలా తినాలి అని కూడా చెప్పారు ఇంతకు ముందు క్లాస్, అవునా? సో ఇలా ప్రతి ఒక్కటి అందులో చెప్పారు కాబట్టి మనం దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే చక్కగా ఫలవంతం అవుతుంది. అంటే మనం విష్ణులోకానికి వెళ్ళిపోవచ్చు. సో కృష్ణుడు అర్జునుడికి తన ఐశ్వర్యాలను తెలియజేయట. సో అర్జునుడు ఏమన్నాడు? నువ్వే విపులు కలిగిన వాడివి, అంటే షడైశ్వర్యాలు నీ దగ్గరే ఉన్నాయని నువ్వు చెప్తున్నావు కదా కృష్ణ, ఇవన్నీ నేను నమ్ముతాను, కానీ మళ్ళీ ఒకసారి చాలా క్లియర్గా మీ యొక్క ఐశ్వర్యాల గురించి మళ్ళీ ఒకసారి చెప్పండి అని అంటే లాస్ట్ది వస్తుంది మనకి. ఏంటి అంటే కృష్ణుణ్ణి మనం ఎలా చూడాలి అనేది ముఖ్యం. ఇక్కడ ఒక కన్ను చూపిస్తున్నారు బొమ్మలో, మీకు అందరికీ కనిపించిందా? అంటే మనం మన ఇంద్రియాల్ని కుంచుకుని పోయి మనం దగ్గరే పెట్టుకుంటాం, పూర్తిగా ఆస్వాదించామన్నమాట. కళ్ళు తెరిచి మంచిగా భగవంతుడిని గుడికి వెళ్ళినంతనే కొంతసేపు కళ్ళు మూసుకొని ఓం 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 అని అనుకొని ప్రసాదం తినుకుంటూ అక్కడ బయట ఎక్కడ కూర్చోడం, అది కాదు, ఆస్వాదించాలన్నమాట. కృష్ణుణ్ణి చక్కగా అక్కడ నిలబడి చూడాలి. వాళ్ళు అట్లాగే అంటారు సెక్యూరిటీ వాళ్ళు, వెళ్ళిపో అని చెప్పి, కానీ మనం దూరం నుంచో దగ్గర నుంచో స్థలం చూసుకుని చక్కగా కూర్చుని ఆ మనస్ఫూర్తిగా ఆ విగ్రహాన్ని మనము చూడాలన్నమాట. సో మనం పరిమిత ఇంద్రియాలతో కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. కృష్ణుడు మన హృదయాలలో ఉంటాడు. సంపన్నమైనవి, అందమైనవి మరియు శక్తివంతమైన అన్ని కృష్ణుడి యొక్క కననం నుండి వస్తున్నాయి. సో ఇవన్నీ మనం ఇంతకుముందు చదువుకున్నదే, అవి మళ్ళీ కూడా రిపీట్ చేశారు. కృష్ణుడు మళ్ళీ అవే రిపీట్ చేస్తున్నాడు. మరి నీ కళ్ళతో నువ్వు పూర్తిగా చూడలేవు కృష్ణ, నేను జ్ఞానం ఇస్తేనే నువ్వు చూడగలుగుతావు అని చెప్తారనమాట. సో కృష్ణుడు మన హృదయాల్లోనే ఉంటూ మనని గైడ్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్, సంపన్న ఏదైనా అందమైనవి ఏవైనా కానీ షడైశ్వర్యాల్లో కృష్ణుని యొక్క కణం నుండి వస్తాయి, అంటే కృష్ణుడి నుండే వస్తున్నాయి అని చెప్పడం. సో ఇది అన్నమాట. ఈ విధంగా కృష్ణుణ్ణి కాంచుట, చూడడం. ఎలా చూస్తాము? మనస్సు, జీవశక్తి, సముద్రము, సింహము. సో ఇవి బొమ్మలు ఎందుకు ఇచ్చారు నెక్స్ట్లో చూద్దాం మనం. ప్రతి చోట అంటే ఇక్కడ బ్రాహ్మణి గవి హస్తిని అని ఒక శ్లోకం చదివాం కదా, హరే కృష్ణ. అందరినీ సమభావంతో చూడాలి. ఎవరు చూస్తారు? ఒక పండితుడు, ఒక మేధావి. సో మనము ఈ విధంగా ఈ రకరకాలుగా ఇచ్చారనమాట. సో ఇవన్నీ పవిత్ర నామం జపించటము ఇలా అన్నమాట. చోట కృష్ణున్నే చూసినప్పుడు ఇక్కడ ఇదేమనుకుంటున్నారు ఈ బొమ్మ? కృష్ణుడిని అన్ని చోట చూస్తున్నారు ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్, మేబీ ప్రహ్లాద్ అనమాట. ప్రహ్లాద్కే అంత చిన్న బాలుడికి కష్టాలు వచ్చాయి, కానీ హరినామాన్నే జపిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు నారదముని ఎప్పుడు నారాయణ నారాయణ అనుకొని ఉంటాడు. పవిత్ర నామాన్ని ఇక్కడ జపం చేయటం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ 25లో, నేను మహర్షులలో భృగువును, ధ్వనులలో దివ్యమైన ఓంకారము, యజ్ఞములలో జపయజ్ఞమును,
స్థావరములైన వానిలో హిమాలయంలో అయి ఉన్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే భృగు మహర్షి బాగా గ్రేట్ అన్నమాట, అందరికంటే కూడా గొప్ప మహర్షి. అందుకని మహర్షులలో నేను భృగువును అని అన్నారు. ధ్వనులలో ఓంకారం, ఏ మంత్రమైనా ఫస్ట్ ఓంకారంతో స్టార్ట్ అవుతుంది కదా అది. సో జపం, యజ్ఞాలు అంటే మనకి ఎన్నో రకాల యజ్ఞాలు ఉన్నాయి, హోమాలు ఉన్నాయి, కానీ జపయజ్ఞమే చాలా గొప్పది అని చెప్తున్నారు. స్థావరములు అంటే జంగమాలు అంటే మూవింగ్, స్థావరము అంటే స్థిరమైనవి. స్థిరమైన వాటిల్లో అన్నిటికంటే పెద్దవి పొడువాటివి హిమాలయాలు. సో హిమాలయాలు శ్రీకృష్ణుడు అని చెప్తున్నారు. సో హరే కృష్ణ మరియు ఓంకారం అన్ని దివ్య శబ్దాలలో ఓం కృష్ణుణ్ణి సూచిస్తుంది. హరే కృష్ణ మంత్రం జపించడం కృష్ణుని యొక్క శుద్ధమైన ప్రార్థన విధానము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో వివిధ యుగాలకు వివిధ ధర్మాలు. ఇక్కడ ఈ చెప్పారు కదా, ఏమని శ్రీమద్ భాగవతంలో ఈ విధంగా చెప్తున్నారంటే ఏంటి, కృతే యుధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజ్ఞతో ముఖై ద్వాపరే పరిచర్యాయాం కలౌ తత్ హరికీర్తనాత్. అంటే సత్యయుగంలో విష్ణుపై ధ్యానం చేయమని చెప్పారంట. త్రేతాయుగంలో విష్ణు ప్రసన్నతకు ఖరీదైన యజ్ఞ యాగాదులు చేశారు. ద్వాపరయుగంలో విస్తృతంగా విగ్రహ అర్చన చేశారనమాట. అండ్ కలియుగంలో అంటే మనం ఉండే ప్రస్తుత యుగంలో భగవంతుని పవిత్ర నామాన్నే జపించమన్నారు. ఎందుకు అనంటే మనం ఇవి చేయగలమా? యజ్ఞాలు, చాలా ఖరీదైన యజ్ఞాలు చేయటము, విష్ణుపై కంప్లీట్ ధ్యానం చేసి తపస్సులు, వాళ్ళు 10,000 సంవత్సరాలు 20,000 సంవత్సరాలు అలా చేసేవారు. ఎందుకంటే వాళ్ళ ప్రాయం అంటే ఆయువు 1,00,000 సంవత్సరాలు అలా ఉండేదన్నమాట. అవన్నీ చేయడం ఇప్పుడు కాదు కాబట్టి ఇక్కడ విస్తృతంగా అర్చన చేసేవారంట. సో చాలా ఈజీగా మనము అన్ని జాబ్స్ చేసుకోవచ్చు, ఉద్యోగాలు చేసుకోవచ్చు, సంపాదించుకోవచ్చు, ఇంటి పనులు చేసుకుంటూ కనీసం జపమన్నా చెయ్యండి అని మనకి ప్రస్తుత యుగం కలియుగానికి ఇచ్చారనమాట. సో ఇలా జపం చేసుకోవాలి మనం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఇవి ఇలా సంకీర్తన జపనం చేసుకుని మహామంత్రం జపం చేయవలసినవి. ఇక్కడ కొన్ని డూస్ అండ్ డోంట్స్ ఇచ్చారమ్మా, ఒక్కసారి చూద్దాం. హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడానికి ముందు పంచతత్వ మంత్రాన్ని జపించాలి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఈ మంత్రాన్ని మీరు జపించడం నేర్చుకోండి. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. సో ఇక్కడ శ్రీ చైతన్య మహాప్రభు వేదాల్లో నుండి ఉండే మంత్రాన్ని తీసి మనకి ఇచ్చారనమాట. చైతన్య ప్రభు ఎవరో కాదు, శ్రీకృష్ణుడే. కలియుగంలో బెంగాల్ రాష్ట్రంలో అక్కడ జన్మించారు, మాయాపూర్లో. సో ఆయన ఈ మంత్రం చెప్పారనమాట. సో పంచతత్వ ఎందుకు అంటున్నామంటే ఇక్కడ 5 కనిపిస్తున్నారు మీకు. 5లో వీళ్ళందరూ కూడా శ్రీ చైతన్య ప్రభుతోని ఇక్కడ వచ్చారనమాట. ఈ లోకం కలియుగంలో ఆవిర్భవించారు. సో ఇక్కడ అద్వైత, తర్వాత ఇక్కడ ఈయన నిత్యానంద ప్రభు అంటే బలరాముడు అనమాట. గదాధర అంటేనేమో ఈయన గదాధర అంటే రాధారాణి మోడ్ అనమాట. ఆ తర్వాత శ్రీవాసాది అని, శ్రీవాసాది అద్వైత. శ్రీవాసాది ఎవరు అని అంటే మహావిష్ణువు అనమాట. సో వీళ్ళందరూ కలిసి పంచతత్వ మంత్రాన్ని ఫస్ట్ చెప్పుకున్న తర్వాతే మనము కృష్ణ మహామంత్రం చెప్పుకోవాలి. సో మహామంత్రం చెప్పే ప్రతి నామాన్ని స్పష్టంగా ఉచ్చరించాలి అని చెప్తున్నారు. సో వినగలిగేలా జపించాలి. గౌరవం, భక్తి మరియు ఏకాగ్రతతో వింటూ జపించాలి. ఇక్కడ ఏ ప్రదేశంలో అయినా కూర్చోవచ్చు, ఏ దిశలోనైనా జపించవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు ఏ సమయంలోనైనా జపించవచ్చు.
అయితే ఉదయం వేళల్లో జపించమని సిఫార్ద ఇంపార్టెన్స్ అంటే ప్రొద్దున్న ఉదయం జపించడం చాలా శ్రేయస్కరం అని చెప్తారు. మీరు స్నానం చేయడానికి ముందు లేదా తర్వాత జపించవచ్చు. శుభ్రతతో చేయడము ఉత్తమము. జపాన్ని నియమిత సంఖ్యతో చేయమని సిఫార్సు చేయబడింది. అంటే 108 పూసలు కలిగిన పూసల మాలపై చేయుట మేలు. కొందరు ఫింగర్స్తో లెక్క పెట్టుకుంటూ అలా చేస్తారు. అది కాకుండా మాలతో చేయడం మంచిది అని చెప్తున్నారు. ఇంకా ఏవైతే చేయకూడనివి కూడా ఇచ్చారనమాట. మహామంత్రంలో కొంత భాగాన్ని మాత్రమే జపించకూడదు. అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది 16 పదాలతోని చేయబడింది అన్నమాట. ఈ మహామంత్రము హరే కృష్ణ 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 మనం ఫాస్ట్గా వెళ్ళేటప్పుడు ఆ రామ అనేది కానీ హరే అనేది కానీ ఎక్కడైనా మిస్ అయిపోతాయి. అలా చేయకూడదు అని చెప్తున్నారనమాట. మిస్ అవ్వకుండా కరెక్ట్గా ఉచ్చారణని కరెక్ట్గా ఉండాలి. సో ఇక్కడ మనకి జపమాలలో ఒక పెద్ద పూస ఉంటుంది. ఇది కృష్ణ పూస. ఆ కృష్ణ పూస మీద మనము జపం చేయకూడదు, అంటే మహామంత్రం చదవకూడదు. ఈ పూసతో మొదలెట్టి ఇక్కడికి వస్తాం, మళ్ళీ ఇక్కడి నుంచి మొదలెట్టాలన్నమాట. మొదలెట్టి మళ్ళీ ఇక్కడ ఈ పూస మీద మంత్రం చేయకూడదు. ఇంకోటి ఇక్కడ చాలా మనం అందరం చేస్తూనే ఉంటాం, పుస్తకం చదువుతూ జపం చేయవద్దు. సో ఇవన్నీ కూడా ఏంటి అనేది ఇది పెద్దగా మనకు అవసరం లేదు. సో ఈ 4 నుంచి కృష్ణుడి గొప్పతనాన్ని శ్లాఘించడానికి మన ఇంద్రియాలను శుద్ధీకరణ అవసరము. అర్జునుడు అజ్ఞానంలో లేడు, కానీ మనం ఉన్నాము. భక్తుని అభ్యసించడం ద్వారా ఈ అజ్ఞానం నుండి బయటపడవచ్చు. అన్న వస్తువులలో బ్రహ్మ నుండి చిన్న చీమ వరకు కృష్ణుడు పరమాత్మ రూపంలో ప్రవేశించడం వల్ల అవి ఉనికిలో ఉన్నాయి. నెక్స్ట్, ఇంకను ఓ అర్జున, సర్వజీవులకు జన్మకారక బీజమును నేను. స్థావర జంగములలో నేను లేకుండా ఏదియూ స్థితిని కలిగి ఉండలేదు. ఏదైనా ఒక కొండ ప్రాంతం కానీ చెట్టు ప్రాంతం ఏది తీసుకున్నా కానీ అంది కృష్ణుడే సృష్టించాడు అని చెప్తున్నారన్నమాట ఇక్కడ. ఓ శత్రుంజయుడా, నా దివ్య విభూతులకు అంతం అనేదే లేదు. నేను నీకు తెలియదంతయు నా అంత విభూతుల యొక్క సూచన మాత్రమే. సంపన్నులను సుందరములను వైభవోపేతమగు సమస్త సృష్టి విస్తారములు నా తేజో వంశం నుండి ఉద్భవించినను తెలుసుకున్నాము. ఇక్కడ కానీ ఓ అర్జున, ఈ సువిస్తారమైన జ్ఞానం యొక్క అవసరం ఏమున్నది? కేవలం నా అంశమాత్రం చేతనే నేను నీకు సమస్త విశ్వమును వ్యాపించి పోషించుచుందును. సో దిస్ ఇస్ ద ఫైనల్ అన్నమాట. అవి ఏమీ లేదు, మిగిలిన శ్లోకాలన్నీ కూడా సారాంశాలు అక్కడ పెట్టారన్నమాట. అది. సో నెక్స్ట్ ఇది చదవండి. ఒక్కరే చదువు, నలుగురు తీసుకోండి, నలుగురు హ్యాండ్ రైజెస్ తీసుకొని చదివించండి. ఉమా మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హియరింగ్ వినడము. అట్రిబ్యూట్స్ ఆఫ్ ఫెయిత్ అన్ని ఇంగ్లీష్లో ఉన్నాయి, చదవగలుగుతారా? మోర్ ఓకే, నేను చదువుతాను. మోర్ హియర్స్ మోర్ ఫిక్స్డ్ నీడ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ఫార్చునేట్. అంటే ఎంత వింటే అంత ఫిక్స్ అవుతామంట. అయితే మనం వినడానికి చదవడం ఇదంతా కూడా కృష్ణ కృప అవసరం. ఫార్చునేట్ బ్లెస్సింగ్స్ అంటే కృష్ణ కృప మనకి అవసరము అని చెప్తున్నారు. ఈ అంటే ఎసెన్స్ ఆఫ్ గీత. ఇది తెలుగులో ఉంది, చదవండి. దేవి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. ఎసెన్స్ ఆఫ్ గీత భగవద్గీత యొక్క సారాంశం. భక్తి యోగంలో 3 ఓస్. అవును మాతాజీ. సాధారణమైనదిగా పరిగణించవద్దు, సమయం వృధా చెయ్యవద్దు, చిత్తశుద్ధి మరియు ప్రేమ. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ అనురాధ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యాక్సెప్టెన్స్ అంగీకారం. కృష్ణుని అంగీకరించడం
శుద్ధి చేస్తుంది పరమాత్మలో. హరి బోల్. నెక్స్ట్ లక్ష్మీదేవి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. రివీవల్ వెల్లడిస్తుంది. కృష్ణ అపరిమితమైన వారు శక్తుల ఉదాహరణల ద్వారా నిరూపించబడుతుంది. హరి బోల్ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్స్. అయితే ఇక్కడ ఆ 10వ అధ్యాయము విభూతి యోగా భగవంతుని ఐశ్వర్యము అని చెప్తున్నారు. సో ఐశ్వర్యంలో మనం షడైశ్వర్యాలు చెప్పుకున్నాం. ఆ ఐశ్వర్యాలన్నీ నేనే 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 అని కృష్ణుడు చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ భక్తులు ఎంత ప్రేమగా కృష్ణుని ఎలా పూజిస్తే ఆ విధంగా కృష్ణుడు రియాక్ట్ అవుతాడు అని చెప్పడము ఈ యొక్క అధ్యాయం. గీతాసారము ఆ 4 చాలా చక్కగా నేర్చుకున్నట్లయితే 8, 9, 10, 11 శ్లోకాల్లోనే మొత్తంగా గీత యొక్క సారం ఉంది. అంటే కృష్ణుడు ఎవరు ఏంటి అనేది అర్జునుడిని మాధ్యమంగా చేసుకొని మనకి చెప్పారనమాట. సో ఇవన్నీ విన్న తర్వాత మనకి ఆత్మ శుద్ధీకరణ తప్పకుండా జరుగుతుంది అని చెప్తారు. సో ఆ శుద్ధీకరణ జరిగిన ఆత్మతోని మనం ఒక పరివర్తన అనేది మనలో వస్తుంది. సో ఈ 10వ అధ్యాయంతో ఇన్ని విన్నాము సపరేట్గా. దీంతో ఒక పరివర్తన వచ్చి మనకి ఏమవుతుంది అని అంటే కృష్ణ అపరిమితమైన వారు అని మనకు తెలుస్తుంది అన్నమాట. ఏది చూసినా కృష్ణ సృష్టించాడు, కృష్ణ 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 అనుకుంటున్నాం. అది నిజమా అని ఇన్ని రోజులు డౌట్ ఉన్నది. ఇప్పుడుతో క్లియర్ అయిపోయి పరివర్తన మనలో వచ్చి శక్తుల ఉదాహరణల ద్వారా నిరూపించబడింది అని మనం ఇక్కడ తెలుసుకున్నాం అన్నమాట 10వ దాంట్లో. హరే కృష్ణ. సో మీరందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే 9 అధ్యాయాల వరకు సరే మీరు ఫస్ట్ శ్రవణం చెయ్యండి, వినండి. 10వ అధ్యాయం వచ్చేసరికి ఇంకా మీకు కృష్ణుడు ఒక్కడే దైవము, అతన్నే నమ్మాలి. సో అందుచేత నామము కృష్ణుడు వేరు కాదు కాబట్టి 108 సార్లు జపించండి అని చెప్తున్నారు. అంటే 1 రౌండ్ అన్నా కనీసం రోజుకు ఒక్కసారి చేయండి అని చెప్పటం అన్నమాట. అర్థమైందా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అర్థమైంది మాతాజీ. జపం చేయని వాళ్ళందరూ అట్లీస్ట్ ఒక్క రౌండ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువ ఇంకా కొన్ని రౌండ్స్ చేస్తున్న వాళ్ళు ఒక్కొక్క రౌండ్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. జపం కంటే మించింది ఏమీ లేదు ఈ కలియుగంలో అని చాలా క్లియర్గా ఇందులో ఈ అధ్యాయంలో చెప్పారు. కాబట్టి మనము చేయడానికి ప్రయత్నం చేద్దాం అందరం కలిసి. హరే కృష్ణ. మీకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? చదవటానికి హ్యాండ్ రైజ్ చేసినట్టున్నారు. అంటే చాలా లైట్గా ఉన్నాయి, కొన్ని ఇంగ్లీష్లో అలా ఇలా ఉన్నాయి కాబట్టి కొన్ని నేను చదివేశాను. అవన్నీ సారాంశాలు. మీ దగ్గర భగవద్గీత ఉన్నట్లయితే ఒక్కసారి 10వ అధ్యాయం మీరు మళ్ళీ చదవండి. చదివితే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ దిస్ ఈజ్ రికార్డెడ్ కాబట్టి మీరు ఆ రికార్డింగ్ కూడా మీరు ఒకసారి మళ్ళీ వింటే మీకు క్లియర్గా ఇంకా అర్థమవుతుంది. డౌట్లు ఉన్నాయా మాతాజీ? అనురాధ మాతాజీ? లేదు. హరే కృష్ణ మాతాజీ. అద్వైత గదాధర అన్నారు అండి, అంటే ఏంటండి? వాళ్ళ పేర్లు. అవి వాళ్ళ పేర్లు అందరి వాళ్ళ పేర్లు. సరే. గదాధర అంటే యాక్చువల్లీ రాధారాణి అన్నమాట. రాధారాణి ఇలా భక్తుడిలాగా చైతన్య ఎప్పుడైనా భక్తుడు వచ్చేటప్పుడు దేవుడు పరమాత్ముడు వచ్చేటప్పుడు ఒక్కడే రారు, మంచి భక్తుల్ని కూడా వెంట పెట్టుకుని వస్తారనమాట. సో ఫస్ట్ నిత్యానంద ప్రభు అంటే బలరాముని పంపిస్తాడు, ఆ తర్వాత కృష్ణుడు చైతన్య ప్రభు లాగా వస్తాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. బబితా మాతాజీ? హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే.
ఏమి డౌట్లు లేనట్టున్నాయి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సో హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అదే జపాన్ కి ముందు ఏమో చదవమన్నారు. పంచతత్వ అమ్మ, అది పంపపాల్ మాతాజీ. ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్? ఓకే, దాంట్లో పెడతామమ్మా, గ్రూప్ లో పెడతాము. మీరు గ్రూప్ లో ఉన్నారు కదా? ఉన్నా మాతాజీ. ఇది శ్రీకృష్ణ చైతన్య నిత్యానంద శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. మీరు ఈ రికార్డు మళ్ళీ విన్నట్లయితే బిగినింగ్ లో ప్రేయర్స్ వచ్చాయి చూసారా, అందులో ఉంటుంది మాతాజీ. Yes, Mataji, you were telling something? Hare Krishna Mataji. Put in the chat box, but now we will put it in the group. That is better. Okay, Mataji. చాట్ బాక్స్ లో పెడితే ప్రోగ్రామ్ అయిపోగానే వెళ్ళిపోతుంది కాబట్టి గ్రూప్ లో పెడతామని చెప్తున్నాను. పంచతత్వ మంత్రము 108 అంటే ఒక్క మాల అయిపోయిన తర్వాత పంచతత్వ మంత్రం చదువుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట. సో బిగినింగ్ లో కూడా పంచతత్వ మంత్రం చదువుకోవాలి. అర్థమైందా? గ్రూప్ లో పెడతారా మాతాజీ? ఆ గ్రూప్ లో పెడతాను. మీరు ఎవరు మాట్లాడుతున్నారు? కొత్తగా సూర్యకళ. సూర్యకళ మీరు ఉన్నారు కదా ఎప్పటి నుంచో? ఉన్నా కానీ ఫస్ట్ చదివే తెలియదు మాతాజీ. అవునా? ఓకే, గ్రూప్ లో పెట్టు. థ్యాంక్ యూ. ఓకే, రికార్డింగ్ పాత గ్రూప్ వాళ్ళకి రావట్లేదు మాతాజీ. ఎవరికి రావట్లేదు? అదే ఫస్ట్ పాత గ్రూప్ వాళ్ళకి రావట్లేదు రికార్డింగ్ పెట్టేది. మీరు ఈ గ్రూప్ లో చేరలేదు అయితే? లేదు మాతాజీ, అదే ఫస్ట్ లింక్ నుంచే జాయిన్ అవుతుంది. ఓకే అమ్మా, నేను పెడతాను. ఈరోజు ప్లేలిస్ట్ అని వస్తుంది ఫస్ట్ డే నుండి ఇప్పుడు వరకు కూడా. ఈరోజు సాయంత్రం నేను పెడతాను మీ గ్రూప్ లో. ఓకే మా, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు కృష్ణ. మాతాజీ, ఒక మాల చేసి మళ్ళీ పంచతత్వం మళ్ళీ చేయాలి చెప్పి మళ్ళా చేయాలి అన్నమాట. తెలియదు మాతాజీ, నేను ఫస్ట్ టైం చేసి అట్లే చేస్తాను. ఫస్ట్ టైం చేయాలి. ఒక మాల అయిపోగానే మళ్ళీ పంచతత్వ చెప్పుకోవాలి, మళ్ళీ చెయ్యాలన్నమాట. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. అంటే ఒక మాలకి ముందు వెనకాల చెప్పాలి అని అంటారు. తెలియదు మాతాజీ. చివర్లో కూడా చెప్పాలి. ఆ చివర్లో చెప్పింది రెండవ మాలకి స్టార్టింగ్ అవుతుంది. నాకు ఇట్లా తెలియదు మాతాజీ, ఈ రోజు వింటున్నాను. లేదు, మాల చూపిస్తూ చెప్పాము మీ బ్యాచ్ కి. ఆ క్లాస్ ఏమన్నా మిస్ అయ్యి? నేను అప్పుడు వినలే కదా మాతాజీ. పంచతంత్రం ఓకే, థ్యాంక్ యూ. మంత్రం ఏంటి మాతాజీ? పంచతత్వ మంత్రం ఏది అంటున్నారా? అవునండి, పంచతత్వ మంత్రం అంటే శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. భగవద్గీత బుక్ లో కూడా ఉంది మాతాజీ, స్టార్టింగ్ లో. భగవద్గీత బుక్ లో ఉంటుంది. తర్వాత మనము పాటల పుస్తకం పంపించాం కదా, దాంట్లో కూడా ఉంటుంది. మాతాజీ గ్రూప్ లో పెట్టండి, కొత్త వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు. థ్యాంక్ యూ. లక్ష్మీదేవ, నిత్యానంద అంటే బలరాముడు, చైతన్య ప్రభు అంటే శ్రీకృష్ణుడు, గదాధర అంటే రాధారాణి, ఇంకా మిగతా ఇద్దరు తెలియట్లేదా? పంపపాల్ మాతాజీ మీరు చెప్పండి. ఫస్ట్ శ్రీకృష్ణ చైతన్య అంటే కృష్ణుడు, నిత్యానంద ప్రభు అంటే బలరాముడు, అద్వైత అంటే మహావిష్ణువు సదాశివ అని అంటారు. మహావిష్ణు అవతారం సదాశివుడు, రెండు కలిపిందన్నమాట. విష్ణు సదాశివ. తర్వాత గదాధర అంటే రాధారాణి అని తెలిసింది. శ్రీవాసాది ఎవరు మాతాజీ చెప్పండి? పంపపాల్ మాతాజీ. శ్రీవాస్ ఇస్ అ డిసైపుల్ ఆఫ్ చైతన్య మహాప్రభు. శ్రీవాస్ నారదుడు అని అంటారు, నారదుడు అని అంటారు అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వృందావ గౌర భక్త వృంద అంటే గౌర అంటే మళ్ళీ చైతన్య అంటే తులసి మాత. అలా గౌర భక్త బృంద అంటే తులసి మాత. మాతాజీ బృంద అంటే తులసి మాత, భక్త అంటే భక్తులు, గౌర అంటే శ్రీకృష్ణుడే మళ్ళీ. అంటే వృందామాతని గౌర భక్త వృంద అని అంటున్నారమ్మా. అది
శ్రీకృష్ణుడి యొక్క భక్తురాలు ఆమె. థ్యాంక్ యూ మాతాజీ. ఇంతకుముందు మీరు అప్పుడు చతుర్శ్లోకి చెప్పినారు కదా, అది కూడా రాసి పెట్టుకున్నాము వెరీ పద నైస్. తెలుగులో.